రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త లైన్లు, గ్రామాల్లో బీటీ రోడ్లు లాంటి అభివృద్ధి చేసిన కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. 70 ఏళ్లలో చేయని దేశాభివృద్ధిని 11 ఏళ్లలోనే ప్రధాని మోదీ చేసి చూపించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాలని అన్నారు. 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు మొన్ననే విడుదల చేసినటువంటి ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా మనం తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒకవైపు భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసమే కాకుండా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసమే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఆర్థికంగా 4వ శక్తిగా దేశాన్ని రూపుదిద్దుతూ మరోవైపు ప్రపంచంలో ఈరోజు మొన్ననే మనం చూసాం, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి దాదాపు 26 మందిని ఊచకోతకు వస్తే వారికి ఏ రకంగా మనం బుద్ధి చెప్పామో చూస్తూ ఉన్నాం. గతంలో ఈరోజు సన్నాయి నొక్కేటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా, ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా 4 రోజులు యుద్ధం చేస్తే బాగుండంటావు కదా. మరి గతంలో ముంబైలో తాజ్లో ఉగ్రవాదులు వచ్చేసి దాదాపు 126 మందిని పొట్టన పెట్టుకుంటే ఆ రోజు గమ్మున కూర్చున్న నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. హైదరాబాద్ నాటిబొడ్డులో గోకుల్ చాట్లో ఉగ్రవాదులు దాడి చేస్తే జిమ్మున కూర్చున్నటువంటి నువ్వు. జగన్